ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ 6 గ్యారెంటీ పథకాలను పొందాలంటే రేషన్ కార్డుదారులై ఉండాలని నిబంధన ఉంది. కాగా తెలంగాణలో గత 9 సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో అర్హులనేవారు చేరుకున్నారు. వీరందరూ కూడా రేషన్ కార్డు లేనందున తమకు ఈ 6 గ్యారెంటీ పథకాలు రావు ఏమో అని ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. రేషన్ కార్డు లేకపోయినా అర్హత ఉంటే 6 గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్క్రూనిటీ చేసి అర్హత ఉంటే ఈ 6 గ్యారెంటీ పథకాలను అందిస్తారని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తమకు రేషన్ కార్డు లేనందున ఈ 6 గ్యారెంటీ పథకాలు రావు ఏమోనని అర్హత ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ ఆందోళనకు తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసింది. ఈ దరఖాస్తు ఫారాన్ని పూరించి ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులకు అందించి తద్వారా కొత్త రేషన్ కార్డును పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఫారానికి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్సులు, కుటుంబ గ్రూప్ ఫోటో మరియు చిన్నపిల్లలుంటే వారి యొక్క బర్త్ సర్టిఫికెట్లను అటాచ్ చేయాలని తెలిపింది. కాగా ప్రభుత్వం అందించే రేషన్ కార్డుకు అర్హత ప్రమాణాలు ఉన్నట్టు తెలుస్తోంది. 3.5 ఎకరాల మాగాని, 7.5 ఎకరాల మెట్ట భూమి, 120 గజాల లోపు ఇల్లు ఉన్నవారు మాత్రమే అర్హులుగా తెలుస్తోంది. డాక్టర్లు, ఇంజనీర్లు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, సేల్స్ ట్యాక్స్ కట్టేవారు, కారు లాంటి 4 వీలర్ ఉన్నవాళ్ళు అనర్హులుగా తెలుస్తోంది.